అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మధ్య జూన్ 17న కుదిరిన ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఎలాంటి రుసుము లేకుండా 60 రోజుల పాటు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పించాలి. అలాగే ఈ జలసంధి యొక్క భవిష్యత్తు పరిపాలన, సముద్ర సేవలపై ఓమాన్ దేశంతో పాటు ఇతర పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంత దేశాలతో ఇరాన్ చర్చలు జరపాలి. దీనికి ప్రతిఫలంగా అమెరికా ఇరాన్పై ఉన్న ఆంక్షలను, నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించి ఇరాన్ చమురును స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోవడానికి అనుమతించింది. అయితే ఈ ఒప్పందంలో ఉన్న ఒక ఘోరమైన లోపం ఏమిటంటే, హోర్ముజ్ జలసంధి గుండా నౌకలు ఎలా ప్రయాణించాలనే దానికి సంబంధించి ఇరు దేశాలు ఎలాంటి పక్కా ఆపరేషనల్ ప్రోటోకాల్ను ముందే రాసుకోలేదు. ఈ వ్యాక్యూమ్ వల్ల రెండు దేశాలు తమకు నచ్చినట్లుగా ఒప్పందాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇరాన్కు హోర్ముజ్ జలసంధి అనేది ఒక బ్రహ్మాండమైన వ్యూహాత్మక ఆయుధం. అందుకే నౌకలు తమ తీరానికి దగ్గరగా వెళ్లాలని, తాము వాటిని నిఘా వేస్తామని ఇరాన్ పట్టుబట్టింది. కానీ అమెరికా మాత్రం ఇరాన్ కంట్రోల్ తప్పించుకోవడానికి నౌకలను ఓమాన్ తీరానికి దగ్గరగా నడిపించింది. ఎప్పుడైతే ఓమాన్ రూట్లో వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులు చేసిందో, ప్రతీకారంగా అమెరికా ఇరాన్ తీర ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. దానికి కౌంటర్గా ఇరాన్ కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్లతో విరుచుకుపడింది. ఇలా జూన్ 17 నుంచి ఇరు దేశాలు ఒకవైపు యుద్ధం, మరోవైపు చర్చలు అనే పాలసీని నడుపుతూ వచ్చాయి. కానీ గత 2 రోజుల్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఖతర్ దేశం ప్రధాన మధ్యవర్తిగా మారి దోహాలో జరిపిన చర్చలు ఇరాన్ 3 వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో పూర్తిగా విఫలమయ్యాయి. దాంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడులను ఇరాన్పై నిర్వహించింది. నిన్నటితో ముగిసిన నాటో సదస్సులో ట్రంప్ ఈ ఒప్పందం ముగిసిపోయిందని స్పష్టం చేస్తూ ఇరాన్ చమురు విక్రయాలకు ఆగస్టు 21 వరకు ఇచ్చిన లైసెన్సును అమెరికా ఆర్థిక శాఖ రద్దు చేసింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 10% పెరిగి $78లకు చేరింది. నాటో సభ్య దేశాలు అమెరికా దాడులను సమర్థిస్తున్నప్పటికీ ఇరాన్తో ప్రత్యక్ష సైనిక యుద్ధంలోకి దిగడానికి మాత్రం తీవ్ర అనాసక్తిని ప్రదర్శించాయి. ఈ పరిణామాలు ఇరాన్ శాంతి ఒప్పందాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తీవ్ర సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఒప్పందాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ట్రంప్ను ఒప్పించడానికి ఆయన త్వరలోనే వాషింగ్టన్లో భేటీ కానున్నారు. 2018లో కూడా నెతన్యాహు అలాగే ట్రంప్ను ఒప్పించి జేసీపీఓఏ అణు ఒప్పందం నుండి అమెరికాను బయటకు తెచ్చారు. కానీ ఈసారి నెతన్యాహుకు అంత సులువు కాదు. ఎందుకంటే అమెరికాలో మరి 4 నెలల్లో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. దేశీయంగా పెట్రోల్ ధరలను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలనే తీవ్ర ఒత్తిడి ట్రంప్పై ఉంది. పైగా ఈ యుద్ధాల వల్ల అమెరికా యొక్క విలువైన పేట్రియాట్ క్షిపణులు, ఇంటర్సెప్టర్ల స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యింది. వాటి కొరతను అధిగమించడానికి ఉక్రెయిన్కు నేరుగా క్షిపణులను సరఫరా చేయకుండా ఐరోపా నిధులతో ఉక్రెయిన్ దేశమే స్వయంగా వాటిని తయారు చేసుకునేలా ట్రంప్ లైసెన్స్ ఇచ్చారు. అమెరికా రక్షణ నిధులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన $87 బిలియన్ అత్యవసర బిల్లు కూడా కాంగ్రెస్లో నిలిచిపోయింది. అంతకంటే ముఖ్యంగా 66% మంది అమెరికా ప్రజలు ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ కూడా సుదీర్ఘ యుద్ధాన్ని భరించే స్థితిలో లేదు. అక్కడి మౌలిక సదుపాయాలు ధ్వంసం అవడం, తీవ్ర ద్రవ్యోల్బణం, వస్తువుల కొరత, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారీ ప్రజా నిరసనల గుర్తులు ఇరాన్ను కలవరపెడుతున్నాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు టాప్ మిలిటరీ నాయకత్వాన్ని అమెరికా చంపేసినప్పటికీ ఇరాన్ చర్చలకే మొగ్గు చూపింది. జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు ముగిసిన వెంటనే జూలై 11 నుంచి అమెరికా, ఇరాన్ దేశాలు మళ్లీ రహస్య చర్చలు కొనసాగించబోతున్నాయి. ఈ చర్చల ద్వారా ఇరాన్ గనుక ఒక అడుగు వెనక్కి వేసి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అణు ఒప్పందానికి ఒప్పుకుంటే ట్రంప్కు అది పెద్ద రాజకీయ విజయం అవుతుంది. అలాగే ఇరాన్కు కూడా $120 బిలియన్ ఫ్రీజ్ అయిన నిధులు విడుదలవడంతో పాటు $300 బిలియన్ పునర్నిర్మాణ నిధులు అందుతాయి. చివరికి ఇరాన్ సముద్ర చట్టాల ప్రకారం ఒమాన్తో కలిసి హోర్ముజ్ జలసంధిపై ఉమ్మడి నియంత్రణను ఉంచుకుంటూ మిలిటరీ పరంగా వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.